గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ సిద్ధమైంది. ఇప్పటికే పీవీ మార్గులో 2 పెద్ద వినాయకుల నిమజ్జన పాయింట్స్ తో పాటు 2 బేబీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పీపుల్స్ ప్లాజా వద్ద 6 క్రేన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రత్న అందిస్తారు. భక్తుల పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి తరలి వస్తున్నాడు. దాంతో అధికారులు నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అందుకుగాను అధికారులు ఇటు జీహెచ్ఎంసీ పోలీసు యంత్రాంగం అలాగే ఇతర శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిగా నిరంతరం ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క నిమజ్జన ప్రక్రియను కూడా ఒకవైపున పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపున జీహెచ్ఎంసీ బృందాలు నిమజ్జనం ప్రాసెస్ అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రాసెస్ను కంప్లీట్ చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక పీవీ మార్గులో 2 నిమజ్జనానికి సంబంధించినటువంటి పాయింట్స్ని ఏర్పాటు చేశారు. మరో 2 మినీ బేబీ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ 4 ప్రాంతాల్లో పీవీఎన్ఆర్ మార్గులో ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మరోవైపున మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం 6 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి భారీగా ఇక్కడికి వచ్చేటువంటి విగ్రహాల మొత్తాన్ని కూడా ఇక్కడే హుస్సేన్ సాగర్లో నిమజ్జన ప్రాసెస్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మొత్తం 1, 2, 3, 4, 5, 6 అయితే ఒక్కొక్క చోట మాత్రం 4, 4, 5, 5 అని 2 నెంబర్ పాయింట్ ఒకే నెంబర్ పాయింట్ను 2 సార్లు పెట్టడం జరిగింది. ఒకవేళ రష్ అనేది ఎక్కువైతే ముందు నిమజ్జనాలకు సంబంధించి వచ్చేటువంటి విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా ఎక్కువ మొత్తంలో క్రేన్లను వినియోగించేందుకు కూడా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతానికి 6 భారీ క్రేన్లను ఉపయోగించి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియను కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ వచ్చేటువంటి నిమజ్జనానికి తరలి వచ్చేటువంటి విగ్రహాలకు సంబంధించి కావచ్చు అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒకవైపున నిరంతరం ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ పోలీస్ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసి ఒక పీపుల్స్ ప్లాజాలోనే 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో కూడా చూసినట్లయితే నిమజ్జనం జరుగుతున్నటువంటి ప్రాసెస్ మొత్తాన్ని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎక్కడ ఏ క్రేన్ పాయింట్ అయితే ఉంటుందో ఆ క్రేన్ పాయింట్కు ఆపోజిట్లోనే 2 సీసీ కెమెరాలను ఒకే చోట ఏర్పాటు చేశారు. అలా మొత్తం 20 సీసీ కెమెరాలు ఇక్కడ పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాయి. సో ఈ సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఇక మరోవైపున నిమజ్జనానికి ఒకవేళ రష్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఆ పోలీసు బృందాలు నిరంతరం 24 అవర్స్ ఇక్కడ విధుల్లో ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఆటంకాలు అనేవి జరగకుండా కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు భద్రతా విధుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక మనం విజువల్స్లో చూసినట్లయితే ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ జీహెచ్ఎంసీ బృందం చేత నిమజ్జన ప్రక్రియను కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇలా పీపుల్స్ ప్లాజా వద్ద పీవీఎన్ఆర్ మార్గులో ప్రస్తుతం నిమజ్జనాల ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ప్రాసెస్లో ఎటువంటి ఆటంకాలు అనేవి తలెత్తకుండా అధికారులు పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ పీవీ మార్గ్లో ఉన్నటువంటి ఓ బేబీ పాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో ఒకసారి గమనించినట్లయితే ఇప్పటికే ఆల్రెడీ 3 days నుంచే ఇటు నిమజ్జనాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక మధ్య స్థాయి వరకు ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పీవీ మార్గ్లో ఉన్నటువంటి ఈ బేబీ పాండ్లో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇందుకుగాను కొంతమంది కాంట్రాక్టు సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఈ పని మొత్తాన్ని కూడా ప్రాసెస్ని కంప్లీట్ చేస్తున్నారు. మనం ఇంకొక వైపున చూడొచ్చు 2 భారీ క్రేన్లను యొక్క నిమజ్జనానికి ఉపయోగించడం జరుగుతుంది. వీళ్ళందరూ కొన్ని గంటల పాటు కూడా రోజంతా కూడా ఉండి యొక్క నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే విగ్రహాలని ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత తిరిగి వాటిని ఆ పక్కనే ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ వెహికల్స్ ద్వారా ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. సో ఈ రకంగా చేయడం ద్వారా ఎక్కడైతే భారీ విగ్రహాలు అనేవి ఇటు ట్యాంక్ బండు అలాగే మరో ఇటు ఎన్టీఆర్ మార్గు అటు సైడ్ వస్తూ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి అక్కడ రష్ అనేది ఎక్కువైపోయి ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్గా చిన్న విగ్రహాలు అలాగే ఒక రేంజ్ వరకు ఉన్నటువంటి ఆ గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కూడా ఈ బేబీ పాయింట్స్ని గత సంవత్సరం నుంచి కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ బేబీ పాయింట్స్లో నిమజ్జనాలు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. మరి ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది, ఇక్కడ నిమజ్జనాల ప్రక్రియ అనేది ఎలా ఉంది, సో ఎలా చేస్తున్నారు అనేది ప్రస్తుతం మనతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం.
సార్ చెప్పండి ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఆ నిమజ్జనాల ప్రాసెస్ అనేది ఎట్లా చేస్తున్నారు, ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఇది మనకు నిమజ్జనం మొన్న 4 days నుంచి జరుగుతుంది కాబట్టి మనం ఎలా విగ్రహాలు అయితే ఎలా వస్తున్నాయో ఇప్పుడు మన కాంట్రాక్ట్ వర్కర్లను మనం పెట్టి సిబ్బందిని ఒక 3 షిఫ్ట్లను పెట్టుకొని ఇలా పడ్డ విగ్రహాలను మళ్ళీ ఎంబడి తొలగించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏంటంటే సిబ్బంది వల్ల ఏ ప్రాబ్లం లేదు, మనకు ఏ ట్రాఫిక్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఎప్పటికప్పుడు చెత్త కూడా తొలగించనే ఉన్నాం, పబ్లిక్కి ఏ ఇబ్బంది కాకుండా. ఓకే, డైలీ ఎన్ని అవర్స్ వీళ్ళు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు? డైలీ 24 hours అవుతుంది. 24 hours. ఒక్కొక్క బేబీ పాయింట్కి ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు మొత్తం? ఇక్కడ లోపల దిగే వాళ్ళేమో 20 members ఉన్నారు, బయట శానిటేషన్ వర్కర్స్ ఏమో ఒక 10 members ఉంటారు. ఓకే, మొత్తం ఇట్లు నిమజ్జనానికి సంబంధించి ఎన్ని క్రేన్లు వాడుతున్నారు, ఎన్ని వెహికల్స్ను ఉపయోగిస్తున్నారు? వెహికల్స్ డైలీ 5 వస్తాయి, 3 షిఫ్ట్స్ ఉంటాయి వెహికల్స్కి. షిఫ్ట్కి 5 వస్తుంటాయి. 2 క్రేన్లు యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎంబడే తొలగించేస్తున్నాం విగ్రహాలను కూడా. సో అది ప్రస్తుతానికి ఇటు దాదాపు 200 విగ్రహాలు అనేవి రోజువారీగా నిమజ్జనానికి వస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 5 వెహికల్స్ షిఫ్ట్కి, అలాగే 2 క్రేన్లను ఉపయోగించి నిమజ్జనం ప్రాసెస్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఒక్కొక్క బేబీ పాయింట్కి దాదాపు 20 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క 3 షిఫ్ట్లలో కూడా ఈ పని అనేది అంటే రోజు మొత్తం 24 గంటల పాటు కూడా ఈ యొక్క ఐడల్స్ యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుందంటూ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది తెలియజేస్తున్నారు. మొత్తానికి ఎక్కడైతే భారీ స్థాయిలో ఉన్నటువంటి ఇటు గణేష్ విగ్రహాల యొక్క నిమజ్జనానికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ జాములు ఏర్పడి ఇబ్బంది అనేది తలెత్తకుండా కొన్ని పీవీ మార్గ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బేబీ పాయింట్స్ ద్వారా కూడా ఆల్టర్నేటివ్ను చూపించి ఇక్కడ నిమజ్జన ప్రక్రియను కంటిన్యూ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రత్నకుమార్, బేబీ పాయింట్స్ నుంచి.